అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన వీడియోస్ కింద చాలామంది కూడా సుందరకాండ పారాయణం గురించి అడగమని అన్నారు. అసలు సుందరకాండ పారాయణం ఏంటి? అది మనకి ఏం నేర్పిస్తుంది? ఏ సందేశాన్ని ఇస్తుంది? ఆ పారాయణం చేస్తే చదివే వాళ్ళకి కూడా ఎటువంటి లాభాలు కలుగుతాయని చెప్పి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. సుందరమైనటువంటిది సుందరాకాండ. హ్మ్. ఈ సుందరాకాండని 68 సర్గలు ఉంటాయి దీనిలో. హుహు. ఈ సుందరాకాండ పారాయణం చేయాలనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించడం చాలా ఉత్తమం. హ్మ్. దీంతో పాటుగా ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా మాంసాహారాన్ని త్యజించి మధుమాంస భక్షణాలు హ్మ్. లేకుండా నేల మీద పడుకుని ఉండటం చాలా ఉత్తమము. సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం. హ్మ్. ఈ సుందరకాండ పారాయణం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ నియమాలు. హ్మ్. బ్రహ్మచర్యాన్ని పాటించటము, హ్మ్. ప్రతిరోజు కూడా దగ్గరలో ఉండేటువంటి హనుమత్ దేవాలయ దర్శనం చేయటం హ్మ్. చాలా ముఖ్యం. హ్మ్. పారాయణం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, ఈ సుందరాకాండ పారాయణం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం దశమి ఏకాదశి వచ్చిన, హ్మ్. పంచమి సప్తమి ఇట్లాంటి తిథులు వచ్చిన చేయటం చాలా విశేషప్రదం. హ్మ్. ఒకవేళ మంగళవారం మనకి కుదరలేదు అనుకున్నటువంటి వాళ్ళు మిగతా రోజుల్లో ఈ తిథులు వస్తే కనుక చక్కగా విధియ తదియ హ్మ్. పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి హ్మ్. ఈ తిథులలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించవచ్చు. హ్మ్. శనివారం అయితే కనుక 6 గంటల లోపు ప్రారంభించడం మంచిది. ఓకే అంటే గురుగారు. 5ంటిగా మనం స్టార్ట్ చేసి ఉండాలి పారాయణం. హ్మ్. అది హ్మ్. శనివారం. హ్మ్. కాబట్టి ఈ యొక్క పారాయణం చేయదలుచుకున్నటువంటి వారు ఈ నియమాలతో ఉండటం. హ్మ్. తర్వాత ఈ పారాయణం చేసేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కొంతమంది సప్తాహంగా అంటే 7 రోజుల పారాయణం కింద, హ్మ్. 9 రోజుల పారాయణం కింద, ఏకాదశ రోజుల పారాయణం కింద హ్మ్. చేస్తూ ఉంటారు. ఓకే. పక్షం రోజుల కింద కూడా హ్మ్. చేస్తూ ఉంటారు. ఈ పారాయణం చేసేవాళ్ళు ప్రతిరోజు హనుమత్ దేవాలయ దర్శనం చేయటం, స్వామివారికి ఆంజనేయ స్వామివారికి హ్మ్. పారాయణ అనంతరం తమలపాకులు, కదలీ ఫలము, జామ ఫలము, జిలేబీ హ్మ్. ఇవి 3 నైవేద్యం చేయటము హ్మ్. అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. హ్మ్. ఇవి 3 పెట్టడం మూలకంగా ఓకే. స్వామివారు సంతుష్టులై మన పనులను తొందరగా నెరవేరుస్తారు. హ్మ్. ఎందు నిమిత్తమైతే మీరు పారాయణం చేస్తున్నారో హ్మ్. అందు నిమిత్తం ఆ కార్యక్రమం దిగ్విజయంగా అవటానికి ఈ 3 పదార్థాలు శ్రేష్టమైనవి, ప్రీతికరమైనది. ప్రీతికరమైనవి. హ్మ్. ఇంకొక విశేషం, హ్మ్. పారాయణం మేము ఇంట్లో చేయమండి, హ్మ్. ఏదైనా దేవాలయంలో చేద్దాం అనుకుంటున్నాము. హ్మ్. రోజు అక్కడికే వెళ్ళి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి, హ్మ్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో తాడిబందు ఆంజనేయ స్వామివారు ఉన్నారు, అవును. హ్మ్. కాశీలో సంకట హనుమాను దేవాలయం ఉన్నది, హ్మ్. అలాగే ప్రసిద్ధికి ఎక్కినటువంటి అనేక హనుమత్ దేవాలయాలు మన భారతదేశంలో అనేక చోట్ల ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇలాగా ఈ దేవాలయంలో కూర్చొని మేము పారాయణం చేయవచ్చా? హ్మ్. తప్పకుండా పారాయణం చేయొచ్చు. ఈ 68 సర్గలు కూడా ఒక్క రోజులో పారాయణం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆహా! హ్మ్. ఎంతో ఆ! ఈ పారాయణం చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా దేవాలయాలు చేయవచ్చు. హ్మ్. ఏవండి మేము ఈ 2 చోట్ల చేయమండి. మళ్ళీ ఆ! కొంతమంది అడుగుతారు. హ్మ్. కదలీవనంలో చేయవచ్చా? హ్మ్. హ్మ్. కదలీవనం అంటే అరటి పళ్ళకు సంబంధించిన వనం. అరటి చెట్లు అచ్చా! ఉండేటువంటి ప్రదేశం. ఆ! చక్కగా తప్పకుండా కదలీవనంలో ఒక అరటి ఆకుతో తయారు చేయబడినటువంటి ఆసనం హ్మ్. మనం తయారు చేసుకుని అక్కడ వేసుకుని, హ్మ్. స్వామివారిని కూడా అరిటాకులో పెట్టి హ్మ్. చిత్రాన్ని హ్మ్. పెట్టుకుని సింధూరాన్ని హ్మ్. స్వామివారికి ధరింపజేసి చక్కగా మంచి తమలపాకులతో కానీ హ్మ్. లేకపోతే పుష్పాలతో కానీ స్వామివారిని
పూజ చేసి హ్మ్. అప్పుడు ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేస్తే చాలా విశేషప్రదం. హ్మ్. కదలీవనంలో చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. హ్మ్. అలాగే నాగవల్లి వనం, హ్మ్. నాగవల్లి పత్రం ఉంది కదమ్మా, ఆ! తమలపాకు. ఆ! ఆ! సో, తాంబూల వనం కాబట్టి ఆ తమలపాకులు పూసేటువంటి వనంలో కూడా కూర్చొని హ్మ్. చేయవచ్చు. హ్మ్. హ్మ్. చేయటం మూలకంగా చాలా శీఘ్రంగా మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా నడుస్తాయి. హుహు. ఏవండి మేము అది వనాలు ఎక్కడో ఉన్నాయి, మీరు చెప్తుంటే మాకు చేయాలనిపిస్తోంది, ఏదో మా దొడ్లో ఒక అరటి చెట్టు ఉన్నది అక్కడ చేయవచ్చా? హ్మ్. తప్పకుండా చేయవచ్చు. హ్మ్. కాకపోతే ఆ ప్రదేశం అంతా మీరు శుభ్రం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే సహజంగా చాలామందికి చెట్ల దగ్గర అనేక రకాలైనటువంటి హ్మ్. ఉమ్మేసే అలవాటు ఉంటుంది. హ్మ్. హ్మ్. అవునవును. కొంతమంది చేస్తారు. కొంతమంది గిన్నెలు కడిగి అక్కడ మెతుకులు అవి ఇవి పడేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఆ ప్రదేశం శుభ్రంగా లేకపోతే మళ్ళీ అదొక దోషం. అవునవును. అశుభ్రమైన ప్రదేశంలో చేయరు. అందుకనే వనం వేరు, మన ఇంట్లో ఉన్న అరటి మొక్క వేరు. హ్మ్. హ్మ్. కాతే అది మేము శుభ్రంగా ఉంచుతున్నామని కొంతమంది చెప్తారు. ఎందుకంటే కొంతమంది పాటించే వాళ్ళున్నారు. హ్మ్. శుభ్రంగా వాటిని జాగ్రత్తగా పోషించేటువంటి వాళ్ళున్నారు. ఆచార వ్యవహారాలుగా కొంతమందికి ఆ సంప్రదాయం తెలుసు కాబట్టి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ ప్రదేశంలో కూర్చొని స్వామివారి చిత్రాన్ని ఆ చెట్టుకి మొదట్లో పెట్టి పూజించవచ్చు. హ్మ్. అట్లా కూడా చేసినా కూడా పారాయణం ఫలితాన్నిస్తుంది. ఓకే. ఇవి మామూలుగా ఎక్కడెక్కడ చెయ్యాలి, రకరకాల చోట్లలో. ఏ హ్మ్. ప్రసాదంగా చెయ్యాలి అని. హ్మ్. సుందరాకాండ పారాయణం చేసేటువంటి వాళ్ళు హ్మ్. మొట్టమొదట వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, రామనామాన్ని జపం చెయ్యాలి. ముందు. హ్మ్. హ్మ్. రామ మంత్రాన్ని జపం చేయాలి. తారక మంత్రాన్ని జపం చేయాలి. హ్మ్. జపం చేసి తర్వాత గనక సుందరాకాండ పారాయణం చేస్తే తప్పకుండా స్వామివారు ఆ ప్రదేశంలోకి వస్తారు. హ్మ్. నేను అలా చేసున్నాను. ఆ! నాకు ఇప్పటికి కూడా నేను ఏదైనా పని మొదలుపెట్టుకున్నప్పుడల్లా ఆయన మా ఇంటికొచ్చి వెడుతూ ఉంటాడు. నిజంగానా గురుగారు? నిజంగా అమ్మ. ఆ! అంటే అప్పుడు ఆయన వానర స్వరూపమే కదా! ఆ! ఆ వానరం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు మాకు. హ్మ్. హ్మ్. ఈ రోజుకి కూడా వస్తుంది. హుహు. బట్ అది ప్రేమ. అవును. మనం చేసిన భక్తి. మనం తలుచుకోంగానే ఆయన నేనున్నానని చెప్పి వస్తాడు. అరటిపళ్ళు తింటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో పని దాకా మళ్ళీ ఆయన ఎక్కడ రోజు రాడేమి. అదే. ఇప్పుడు అదే. రోజు వచ్చేదైతే మనం అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇది ఇక్కడిక్కడే తిరుగుతోంది. ఏదో ఆహార నిమిత్తం వచ్చింది. అలా కాదు. మా దగ్గరికి నేను ఏదనుకున్నా, అనుకున్న సందర్భం స్వామివారిని తలుచుకోంగానే ఆ! మరుసటి రోజు పొద్దున్నే ఆయన హ్మ్. మా ఇంటి దగ్గర దర్శనమిస్తారు. లాస్ట్ టైమ్ గూడా మీరొకసారి చెప్పారు గురుగారు. అవును. ఫోటో గూడా ఏమో చూపించినట్టు గుర్తు. అవును. 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 కాబట్టి పారాయణం అనేటువంటి దానిలో ముఖ్యంగా రామనామాన్ని పారాయణం చేసి సుందరాకాండ పారాయణం చేయటం చాలా హ్మ్. విశేషప్రదం. ఖచ్చితంగా. ఆ! తర్వాత ఈ సుందరాకాండ పారాయణం ఎవరెవరు చెయ్యాలి? హ్మ్. ఎందు నిమిత్తం చేయాలి? ఎవరెవరు హ్మ్. ఉన్నవాళ్ళు? ముఖ్యంగా దాంపత్య సుఖం లేదు హ్మ్. అంటే భార్యాభర్తలు ఎక్కడో ఉంటారు. హ్మ్. ఉద్యోగాల రీత్యా. ఇప్పుడు ఒకళ్ళేమో నెల్లూరులో పనిచేస్తారు. ఒకళ్ళు తెలంగాణలో పనిచేస్తారు. హ్మ్. ఇద్దరు ఉంటే మూడు పెళ్ళాలు ఇది అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సౌఖ్యం ఏముంటుంది వాళ్ళకి? అవునవును. దాంపత్య సౌఖ్యం ఉండదు కదా! హ్మ్. ఇలాంటి వాళ్ళు సుందరాకాండ పారాయణం చేయించుకొని, ఆ హోమం చేయించుకొని, ఆ తీర్థాన్ని స్వీకరిస్తే ఇద్దరికీ ఒకటే రాష్ట్రంలో, ఒకటే జిల్లాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడు వారికి ఆ సుఖం కలుగుతుంది. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. రెండోది, ఏవండీ నాకు విడాకులు వద్దన్నా కూడా మా ఆయన నా మీద కోపంగా ఉన్నాడు. ఎలాగైనా సరే నేను క్షమాపణ చెప్పాను. హ్మ్. నేను తప్పు చేసిన మాట వాస్తవమే. హ్మ్. నా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పాను. కానీ నాకు నువ్వు వద్దంటున్నాడు. కానీ నా పొరపాటుని నేను తెలుసుకున్నాను అనేటువంటి వాళ్ళు ఆడవాళ్ళలో కానీ, హ్మ్. అలాగే మగవాళ్ళలో నా హ్మ్. భార్య నేనే అనుమానం చేశాను. నా తప్పేను అని చెప్పి అతను తెలుసుకున్నప్పుడు వీళ్ళు కలవరు. హ్మ్. యాహ్! ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా ఒకళ్ళొకళ్ళు ఇగో ప్రాబ్లమ్స్ కదమ్మా! హ్మ్. హ్మ్. ఇలా అనుకున్నటువంటి వాళ్ళు నాకు ఆమె కావాలి, నాకు అతనే కావాలి అనుకున్నప్పుడు ఈ సుందరాకాండ పారాయణం గనక చేసుకున్నట్లయితే వాళ్ళలో మార్పు కలిగి ఇద్దరు కలిసే స్థితి ఏర్పడుతుంది హ్మ్. ముఖ్యంగా. ఓకే. సో, విడాకులు రాకుండా ఉంటాయి. హ్మ్. ఇదొక ఇంక వీళ్ళు గూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలాగే మనం ఏ దేశం మీదైనా యుద్ధం గెలవాలి అనుకునేటువంటి సందర్భంలో హ్మ్. ఆ రాజు, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు
ఉమ్, ఇప్పుడు ఏదో మనం ప్రధానమంత్రి ఉమ్, ప్రెసిడెంట్ అని ఇట్లా మనం పేర్లు చెప్తున్నాం కదమ్మా. ఉమ్, వీళ్ళు గనక సుందరాకాండ పారాయణం చేసి ఉమ్, అప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తే అది దిగ్విజయం జరుగుతుంది ఈ రాజ్యానికి ఉమ్. సక్సెస్ అనేది ఉంటది. తప్పకుండా. అలాగే చాలామందికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఉమ్, ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ముందర రామనామం చేసి జపం చేసి తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేసి సుందరాకాండ పారాయణం చేయాలి. ఉమ్, చేసినట్లయితే ఉద్యోగం వచ్చేస్తుంది, తొందరగా ఉమ్, శీఘ్రంగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఉద్యోగం మన తప్పు లేకుండా మన మీద ఏదో అనుమానంతో తీసేసారండి. ఉమ్. ఇప్పుడు ఎవడో లంచం తీసుకుంటూ మన పేరు కూడా చెప్తాడు, అవును, చేయని తప్పుకి శిక్ష అనుభవించడం. అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా సుందరాకాండ పారాయణం గనక శ్రద్ధగా చక్కని వాళ్ళ చేత మీరు చేయించుకున్నట్లయితే ఆ యొక్క అవమానం నుంచి మీరు బయటకు వచ్చి మళ్ళీ మీరు నిలబడతారు. ఉమ్, అర్థమైంది గురుగారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్, స్వామివారికి సుందరాకాండ పారాయణం చేస్తున్నన్ని రోజులు ఉమ్, స్వామివారి దేవాలయాన్ని ఉదయం కానీ పొద్దున్న కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మీరు ఆ దేవాలయం తెరుచున్న సందర్భంలో స్వామివారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యము. అవును. ఒకటి. ఉమ్, రెండోది, సుందరాకాండ పారాయణం చేస్తున్న సందర్భంలో ఉమ్, మీరు ఏ కోరిక నిమిత్తమైనా చేయవచ్చు. ఉమ్. సంకల్పం ఏదైనా సంకల్పం ఏదైనా, పిల్లలు కలగాలనుకున్న వాళ్ళు కానీ, ఉమ్, పేదవారికి అరటిపళ్ళు పంచితే మీ కడుపు పండుతుంది. ఉమ్, పిల్లలు లేని వాళ్ళకి ఉమ్, శుభంగా కడుపు నిలిచి ఎబార్షన్స్ అయిపోకుండా, కొంతమందికి 3 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఒక్కోసారి హార్ట్ బీట్ లేదండి అందుకని ఎబార్షన్ చేయమన్నారు, మెదడు పెరగలేదట అందుకని ఎబార్షన్ చేయమన్నారు. ఇలాంటి దోషాలు ఉన్నటువంటి వారు సుందరాకాండ పారాయణం చేసి పేదవారికి అరటిపళ్ళు పంచితే మీ కడుపు పండి చక్కని పండు మీరు ఎత్తుకుని తిరిగేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడైనటువంటి బాల హనుమాన్ మీ కడుపుని వస్తాడు. ఉమ్. గురుగారు, ఇంకొకటి, గర్భిణీలు కూడా ఐ మీన్ కడుపుతో ఉన్నప్పుడు పారాయణం చదివితే పిల్లలు కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా అని అంటారు కదా? తప్పకుండా. ఉమ్, అదే ఇప్పుడు సుందరాకాండలో ఉమ్, స్వామివారి యొక్క అనేకమైనటువంటి మధురమైనటువంటి ఘట్టాల వివరణ అంతా కూడా దానిలో ఉంది కదమ్మా. ఉమ్, ఉమ్, అది చదువుతున్నంతసేపు లోపల ఉండే శిశువు ఉమ్, ఆ మాదిరిగా చలాకీగా, ఉమ్, లోపల తల్లి గర్భంలో ఉన్న శిశువు ఉమ్, చాలా చలాకీగా మంచి బలమైనటువంటి బుద్ధిమంతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం స్వామివారి శ్లోకంలోనే ఆ బుద్ధి వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం ఉమ్, ధైర్యం యశస్సు అంటే కీర్తి లభిస్తుంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి లాంటి సంతానం మనకు కలుగుతుంది. ఉమ్, అంతటి శక్తి కలిగింది సుందరాకాండ. అలాంటి సుందరమైనటువంటి సుందరకాండను అత్యంత భక్తి ప్రపత్తులతో ఉమ్, మనం పారాయణం చేయాలి. చేసేటువంటి వాళ్ళమ్మా చక్కగా ఈ పసుపు వర్ణం వస్త్రం కట్టుకుని చేస్తే ఉమ్, పెళ్ళి అవుతుంది పెళ్ళి కాని వాళ్ళకి. ఉమ్. పసుపు వర్ణం. పసుపు వర్ణం. ఓకే గురుగారు. ఎరుపు వర్ణం కట్టుకుని చేస్తే యుద్ధంలో విజయం వస్తుంది. ఉమ్, అలాగే సింధూర వర్ణం కట్టుకుని చేస్తే ఉమ్. సమస్త కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. ఓకే గురుగారు. అందుకనే హనుమంతుడు మాల వేసుకున్నప్పుడు సింధూర మాల అవును. వేస్తూ ఉంటారు. అలాగే ఈ సుందరాకాండ పారాయణం చేసిన రోజుల్లో గనక మీకు మంగళవారం శనివారం లభించినప్పుడు స్వామివారికి సింధూర లేపనం చేయించండి. ఉమ్, చేయించడం మూలకంగా మీకు తొందరగా శక్తిని పొందగలుగుతారు, ఉమ్, దర్శనం లభిస్తుంది, ఉమ్, స్వామివారి అనుగ్రహానికి మీరు ప్రీతివంతమైనటువంటి వాళ్ళు కాగలుగుతారు. ఉమ్, ఆ తర్వాత అనుకున్న పనులకి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయి. ఉమ్, ఒకటి, ఉమ్, మృత్యుదోషంతో బాధపడుతున్నటువంటి వారు ఉమ్. ఈ సింధూర సేవను గనక సుందరాకాండ పారాయణలు చేయిస్తే మృత్యు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, ఓకే. అంత గొప్పది ఈ సుందరాకాండ. చాలా పవర్ఫుల్. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే ఎంత పవర్ఫుల్, మన దగ్గర ఒక అస్త్రాన్ని పెట్టుకొని మనం అనవసరంగా భయపడుతున్నాము, దీన్ని కానీ చక్కగా ప్రతి సద్వినియోగం ఒక్కరు అసలు చేసుకోగలగాలి. కొంతమంది నిత్యం సుందరాకాండ పారాయణం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆహా,
అయితే ఇక్కడ ఒకటి మళ్ళీ మన ప్రేక్షకుల గురించి ఏమండి, మాకు ఆ సంస్కృతం చదవటం చేత కాదు. హ్మ్. ఇప్పుడు ఏవో మంత్రాల్లాగా ఉంటూ ఆహా! ఉంటాయి. మాకు చదవటం చేత కాదు. మరి మాలాంటి వాళ్ళకి ఏమిటి అని మన ప్రేక్షకుల గురించి చెప్తా. హ్మ్. దాని తాత్పర్యం, దాని అర్థాన్ని గనక మీరు పారాయణం చేసుకున్నట్లయితే, హ్మ్. భావన, ఆ! దాని అర్థం గనక రోజు మీరు పారాయణం చేసినట్లయితే, సుందరాకాండ పారాయణం చేసిన ఫలితాన్ని మీరు పొందినటువంటి వాళ్ళవుతారు. ఆ! చక్కటి మార్గం చెప్పారు గురుగారు. అంటే భయపడి చాలా మంది ముందడుగేయలేరు. మానేయక్కర్లేదు. ఆ! ఈ అర్థాన్ని కూడా చదవవచ్చు. స్వామివారి యొక్క సంబంధించిందే కదా అంతా హ్మ్. కూడా హ్మ్. చదవవచ్చు. అలా లేదు అనుకున్నప్పుడు ఒక మంచి బ్రాహ్మణుడు, పారాయణం చేసే బ్రాహ్మణుడిని పెట్టుకొని వారికి ఏదో పైకం ఇచ్చి, హ్మ్. మీ గోత్రనామాలతో చక్కగా వారు పూజ చేసి స్వామివారికి మీకు ఆ ఫలితం వచ్చేటట్టుగా సంకల్పం చేసి హ్మ్. వారు ఆ పారాయణం చేస్తారు. అవును. అలా చేసుకున్నా మనకు ఫలితం వస్తుంది. ఖచ్చితంగా గురుగారు. అవును. ఈ పారాయణం అంతా అయిన తర్వాత హ్మ్. అన్నదానం చేయటం చాలా ముఖ్యం. హ్మ్. ఎంతమందికి గురుగారు? మన సంతోషం అమ్మ. హ్మ్. 100 మందికా, 50 మందికా మీ శక్తి. హ్మ్. హ్మ్. రూ. 100 ఉంటే 10 మందికి పెట్టండి. హ్మ్. 500 ఉంది. హ్మ్. 50 మందికి పెట్టండి. హ్మ్. హ్మ్. మీ శక్తి. అంతే. అంతే. ఆ! ఏం పెట్టామనేది కాదు. హ్మ్. 2 కూరలు, 4 పచ్చళ్ళు పెట్టక్కర్లా. ఒక కూర, ఒక రసం, ఒక మజ్జిగ, ఏదో ఇంత, ఒక కేసరి హ్మ్. హ్మ్. ప్రసాదం దానిలో పెట్టామనుకో. భోజనమే ఆకలి నింపడమే తప్ప, నేను ఎన్ని పెట్టానని షో చేసుకుంటానికి కాదు అన్నదానం. అవునవును. హ్మ్. అవతల వారి యొక్క కడుపు మంటను, కడుపు లోపల ఉండేటువంటి ఆకలి మంటను హ్మ్. హ్మ్. తగ్గించే ప్రయత్నం చేయటమే అన్నదానం. హ్మ్. మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్‌లో భోజనాలు పెట్టి, నీకంటే నేను ఓ 250 డిష్‌లు పెట్టాను, హ్మ్. 400 డిష్‌లు పెట్టాను ఇవి చెప్పుకుంటున్నారు. దానివలన మీరు చాలా పదార్థాన్ని అందరి చేత పారవేయించే పాపపు కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలామంది. హ్మ్. తద్వారా అన్నపూర్ణాదేవి శాపం పెడుతోంది. పారవేయటానికి కారణమైన నీకు, పెట్టేవాడికి, హ్మ్. 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 పారవేసేవాళ్ళు ఇద్దరికీ పాపం వస్తోంది. అది అర్థం చేసుకోవాలి ముందు. హ్మ్. నేను ఇలాగా చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు దయచేసి. హ్మ్. ఈ చేస్తున్న దానివల్ల ఇంత పాపం కలుగుతోంది. అదే. అదే. చాలామంది ఈ 400, 500 డిష్‌లు పెడుతున్నామని అంటున్నారు గదా! పేదవాళ్ళకి పెట్టండి. హ్మ్. హ్మ్. అక్కడ అంత ఖర్చు పెట్టే బదులు, మీ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. మీ పేరు మీద ఒక రోజున రోడ్డు మీద అందరికి అన్నదానం చేయండి. హ్మ్. ఇక్కడ 10 రకాలే పెట్టండి. హ్మ్. అక్కడ 2 రకాలు పెట్టి పెట్టండి. అందరూ ఎంత తిని నీకు ఆనందమైన ఆశీస్సులు, ఏ తల్లికి కన్న బిడ్డో అన్నం పెడుతున్నాడు మాకని చెప్పి ఆశీస్సులు ఇస్తారు కదమ్మా! అవునవును గురుగారు. కాబట్టి ఆ ఆశీస్సులు ఖచ్చితంగా. కాబట్టి ఆ సుందరాకాండ పారాయణం చేసి హ్మ్. మీరు చక్కగా స్వామివారికి చక్కగా చక్కెర పొంగలి చేసి నైవేద్యం చేసి అది కూడా అన్నమే కదా! అవునవును. శుభ్రంగా నైవేద్యం పెట్టండి. అది ఎంతో పరమ పవిత్రమైంది. హ్మ్. అలాగే అన్నం కూడా నైవేద్యం చేసి పెట్టండి. హ్మ్. చాలా అన్నదానం చేస్తే చాలా, ఈ పారాయణం తర్వాత అన్నదానం చేయటం అనేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. అలా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏ సమస్యలతో ఉన్నవారైనా సరే హ్మ్. సమస్తమైన దోషాల్ని పోగొట్టేది సుందరాకాండ. హ్మ్. హనుమంతుడే సుందరుడు. హ్మ్. హ్మ్. అంటే ఆ అర్థమైంది గురు సుందరమైనటువంటి విగ్రహాన్ని చూసినా, ఆ సుందరమైనటువంటి విగ్రహాన్ని, అదేంటి సుందరంగా ఎందుకున్నాడు? మూతి ఎత్తుగా ఉంది గదా! తోక ఉంది గదా! చాటంత చెవులున్నాయి గదా! అది చూసే అని చూపులో చూసే ఉంటది. ఆ! ఆ! చూపని గాదు. ఆ! ఇన్ని ఉన్నా ఆ! సీతాదేవికి మంగళవారం రోజున హనుమని చూడంగానే హ్మ్. రామదర్శనం కలిగింది వెంటనే. అది ఆ! అంటే రాము యొక్క సమాచారమే కదా ఆవిడకి కావాలి. అవునవును. నా రాముడు నా గురించి ఎలా బాధపడుతున్నాడో, ఎక్కడున్నాడో ఏమని ఇక్కడ తపిస్తోంది. హ్మ్. అదే హనుమంతుడిని చూచినటువంటి రాముడికి సీత జాడ తెలిసిన తర్వాత, అవును. కాబట్టి ఇద్దరిని కలిపాడు. ఇద్దరు ఒకరి క్షేమాన్ని ఒకరికి తెలియచేశాడు. ఒక జంటని కలిపాడు. వాళ్ళిద్దరిని తన తండ్రి, తల్లిగా భావన చేసి పూజించాడు. హ్మ్. కాబట్టి ఇద్దరిని కలిపి హ్మ్. వ్యక్తి భగవంతుడు. అంటే హ్మ్. ఆ భగవంతుడు సుందరం అది. హ్మ్. శరీర సుందరం కాదు. హ్మ్. హ్మ్. మనసుందరం ఆయనకి. హ్మ్. అలాంటి గొప్ప సుందర పురుషుడి యొక్క సుందరమైనటువంటి సుందరాకాండ మనం ఎవ్వరమైనా సరే ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. నిత్యం చదువుకునే వాళ్ళు పెద్ద నియమాలు పాటించినా కానీ, ఏదన్నా ఒక పని అనుకునే వాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ మనం చెప్పిన హ్మ్. పాటిస్తూ పారాయణం చేస్తే వారి యొక్క దివ్యమైనటువంటి ఆశయం హ్మ్. నెరవేరి
వారు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఈ సుందరాకాండ తప్పకుండా 100కి 100% ప్రయోజనం కలిగినటువంటిది. గొప్ప ఆయుధం ఇది మన చేతుల్లో ఉంది. హ్మ్. అందరూ కూడా మన వీక్షకులు ఈ సుందరాకాండ పారాయణం చేసి వారి జీవితాన్ని ధన్యత చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు. మా అందరికీ కూడా ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.